నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి రైతుల రూపంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి సపోర్టర్ గా జెండాలు పట్టుకుని వచ్చిన వాళ్ళు కావచ్చు, పాపం వాళ్ళు పార్టీ సానుభూతి పరులు కాదు. సరే, కొంతమంది పార్టీ సానుభూతి పరులు ఉంటే ఉండొచ్చు, మొత్తం వాళ్ళని నేను చెప్పను. కానీ రైతు కూలీలు ఎవరైతే రోజువారీ పనులకు వెళ్తారో రైతు కూలీలు పాపం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఆటోలు ఎక్కించుకుని వాళ్ళ పేర్లు రాసుకుని మరి వాళ్ళకి ఎంత ఇస్తామన్నారో మనకైతే తెలియదు. కానీ జనం మొత్తాన్ని కూడా జగన్ ఏదైతే పర్యటన సాగుతుందో దాని వద్దకైతే తీసుకెళ్లారు. కానీ ఎందుకు బల ప్రదర్శన చేయడం కోసం జనాన్ని డబ్బులు ఇచ్చి మరీ తరలించి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి షోలు చేస్తున్నాడు నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు రాడు ఇప్పుడు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఖర్చు ఎక్కువ. ఖర్చు అంటే ఆయన రావడానికి అయ్యే ఖర్చు కాదు, జనాన్ని తోలుకు రావడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. గతంలో సిద్ధం సభలు అని చెప్పి వాళ్ళ బలవంతంగా తీసుకెళ్లి లోన పెట్టడం, డ్వాక్రా మహిళల్ని లేకపోతే స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లి సభల్లో కూర్చోబెట్టడం, వాళ్ళు బయటకు రాకుండా బారికేడ్లు పెట్టి గోతాలు తవ్వటం, లేదంటే సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్లు వేసి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేయటం సాక్షికి బాగా అలవాటు. కాకపోతే అప్పుడు దొరికిపోయారు. దాని ఫలితం ఏంటో మనం చూసాం ఎన్నికల్లో. ఇప్పుడు కూడా అలా జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జనం జగన్మోహన్ రెడ్డి వెంట ఎగబడ్డారని తమ సాక్షిలో చూపించుకోవడం కోసం పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.